రీతు చౌదరి, పవన్ కళ్యాణ్, డీమన్ పవన్ ఈ ముగ్గురులో ఒక్కళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించేసే అధికారాన్ని బిగ్ బాస్ మీ చేతికిస్తే ఎవరిని పంపిస్తారు ఇంట్లోంచి బయటికి? సింపుల్ క్వశ్చన్. ఆన్సర్ చేయండి. మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్సర్ చేయండి. మిమ్మల్ని లైక్ చేయమంటలా, సబ్స్క్రైబ్ చేయమంటలా, కేవలం ఒక కామెంట్ అడుగుతాం. 100 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం వీడియోకి. దయచేసి ఒక కామెంట్ ఇవ్వండి. వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇంట్లో అంటే ఎనీ బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ అల్టిమేట్ ఎయిమ్, వచ్చిన వాళ్ళ అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే కప్పు గెలవడం. ప్రైజ్ మనీ ఉంటుంది భారీగా, దాన్ని గెలుచుకోవడం. ఒక్కో సీజన్లో ఒక్కో అమౌంట్ ఉంటుంది, పెద్ద అమౌంట్. దాని తర్వాత ఏమేంటంటే ఆఖరి లాస్ట్ 5 దాకా ఉండడం. ఎందుకంటే అక్కడ వరకు ఉంటే పీక్స్ ఆఫ్ ఏమంటారు దాన్ని, ఫేమ్ వస్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత కొన్ని సినిమా ఆఫర్లు, సీరియల్ ఆఫర్స్, రియాలిటీ షో ఆఫర్స్, ఏదో ఒకటి అట్లీస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టినా బతకచ్చు. అట్లా మంచి పొజిషన్స్ వస్తాయి. ఇంకా దానికంటే అంటే 1, 2 ఫస్ట్ పొజిషన్, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ ఏంటంటే ఇంట్లో ఎక్కువ కాలం ఉండాలి. టాప్ 5లో ఉన్నా లేకపోయినా వీలైనంత ఎక్కువ కాలం ఇంట్లో ఉండగలగాలి. ఎందుకంటే వీక్లీ పేమెంట్స్ ఉంటాయి, డైలీ పేమెంట్స్ ఉంటాయి. వెంటనే ఎవరు హౌస్ నుంచి బయటకు వచ్చాక కొన్ని నెలలకి అక్కడక్కడ పార్షియల్ పేమెంట్స్ 3 దఫాలుగా చేస్తారు. బట్ స్టిల్ పేమెంట్ లెక్క మాత్రం డైలీ పెరుగుతూ ఉంటుంది. ఒక రోజుకి 30-40 వేల వరకు పెరుగుతూ ఉంటుంది. సో ఇంట్లో ఎక్కువగా ఉండాలి అంటే సింగిల్గా కంటే కూడా ఎవరితో అన్నా ఒక స్నేహపూర్వకమైన ప్రేమ వ్యవహారాలు నడిపితే ఖచ్చితంగా ఉంటారని ఎవ్రీ ఇయర్ ఎవ్రీ లాంగ్వేజ్లో ఉన్న ఎవ్రీ బిగ్ బాస్ షోలో ప్రూవ్ అవుతూ వచ్చింది. హిందీ అనండి, తెలుగు అనండి, తమిళ్ అనండి, మలయాళం, కేరళ, ఎనీథింగ్లో ప్రూవ్ అవుతూ వచ్చింది. అయితే ఎస్పెషల్లీ బయట ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ కాలం ఉంచుతారు వాళ్ళని అయితే. ఎందుకంటే బయట ఆల్రెడీ వాళ్ళు ఉన్నప్పుడు లోపల వీళ్ళు వేరే వాళ్ళతో వ్యవహారం నడుపుతున్నప్పుడు జనాల మధ్య వాళ్ళ గురించి గాసిప్స్ ఎక్కువ నడుస్తాయి కదా. బిగ్ బాస్ బేసిక్ ఐడియానే జనాల మధ్య ఉండే ఈ గాసిప్ల పట్ల జనాలకు ఉండే ఆ పిచ్చిని, జడ్జిమెంటల్ మెంటాలిటీని, ఇద్దరు మనుషులు దెబ్బలాడుకుంటుంటే చూడాలనే ఒక ఆలోచనని క్యాష్ చేసుకోవడమే బిగ్ బాస్ యొక్క బేసిక్ థీమ్ ఆఫ్ బిగ్ బాస్. బిగ్ బ్రదర్ నుంచి వచ్చింది, వేరే కంట్రీలో స్టార్ట్ అయింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న హౌస్లో ఒక బిగ్ బాస్ హౌస్ అంటేనే ఒక పత్యాపరాలకు అడ్డా అని చెప్తారు. ఇట్లాంటి వయసులో ఉన్న యంగ్ కపుల్ మధ్య ఏదన్నా ఫ్రెండ్షిప్ నుంచి అది రొమాంటిక్గా వెళ్తుందా అని దాన్ని హైలైట్ చేసే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రతి సీజన్లో 2-3 ప్రేమ జంటలు చూపిస్తూ ఉంటారు. అయితే ఇద్దరు అమ్మాయిలతో సినిమా చూస్తుంటారు మీరు. అయితే ఇప్పుడున్న బిగ్ బాస్ హౌస్లో ఇద్దరు అబ్బాయిలతో అనే ఒక కొత్త స్టోరీ బిల్డ్ అవుతోంది అంటూ ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ రీతు చౌదరి మీద ఎక్కువ ట్రోలింగ్ జరుగుతుంది. రీతు చౌదరి చాలా బోల్డ్ వ్యక్తి. తను పెళ్ళయ్యి ఆల్రెడీ విడాకులు తీసుకున్నటువంటి వ్యక్తి. చాలా బోల్డ్నెస్గా ఉంటుంది తను, అందరూ చెప్తుంటారు. ఇలాంటి బోల్డ్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడుతుందంటే మొదటి నుంచి కూడా స్ట్రాంగ్ ఏ సర్టిఫికేట్ బొమ్మ అవుతుంది అనే ఫీలింగ్ చాలా మందిలో వచ్చింది. అయితే హౌస్లో ఇద్దరు కత్తి లాంటి కుర్రాళ్ళు ఉన్నారని వాళ్ళతో తను ఇద్దరు అబ్బాయిలతో అనే ఒక సినిమా నడుపుతోంది అనే ట్రోలింగ్ రీతు మీద ఒక 1 వీక్ నుంచి నడుస్తుందని చెప్పుకోవాలి. అగ్ని పరీక్షలోంచి కామనర్స్గా బయటకు వచ్చిన హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, సోల్జర్ పవన్ కళ్యాణ్, డిమన్ పవన్ ఇద్దరు కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నారు. అయితే అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు లైఫ్ గోల్, అచీవ్మెంట్ అంటూ కబుర్లు చెప్పి తీరా హౌస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు రీతు చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారనే ఎలిగేషన్స్ వాళ్ళ మీద ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్లో వీళ్ళ వేషాలు చూసి కపుల్స్, వీళ్ళు కప్పులా వాళ్ళు కప్పులా అని మాట్లాడుకునే గాసిప్స్ అయితే నడుస్తున్నాయి. ఒకరికొకరు తినిపించుకోవడం, ఒకరి బొగ్గులో ఒకరు గిల్లుకోవడం, హౌస్లో ఎక్కడ ఏకాంతంగా కనిపిస్తే అక్కడ దూరిపోవడం, ఇక్కడ ఎవరు జనాలు లేవన్నప్పుడు ఇట్లా హగ్గులు ఇచ్చుకోవడం, ఇట్లాంటివి చేస్తున్నారనే మాటలు వీడియోలో కనిపిస్తున్నాయి. విచిత్రం ఏంటంటే సర్లే ఏదో వయసులో ఉన్నారు, ఇలాంటి మామూలు లైట్ తీసుకునే అవకాశం లేదు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ జనాలకి మెంటల్ ఎక్కించబోతోంది అంటున్నారు. కొత్త ఎపిసోడ్లో అయితే జవాన్ అనే ఆర్మీ పవన్ కళ్యాణ్ రీతు చౌదరిని చూసి కాస్త ఇంట్రెస్ట్ అమ్మాయి మీద ప్రదర్శిస్తూ నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పేశాడు. అలాగే డీమన్ పవన్ కూడా ఉన్నాడు. మనోడు తక్కువేం తినలేదు, నేనెందుకు ట్రై చేయకూడదు అన్నట్టుగా తెగ పోటీ పడుతున్నాడు. వీళ్ళ కథలు ఎటువైపు వెళ్తాయి, ఎటు తిరుగుతాయి, మొత్తం ట్విట్టర్ మొత్తం ఒకటే కాన్సెప్ట్ అనమాట. రీతు చౌదరి, పవన్ కళ్యాణ్, డీమన్ పవన్ వీళ్ళు ముగ్గురు మధ్య ఇద్దరు అబ్బాయిలతో అనే ఒక స్టోరీ. అల్లు అర్జున్ సినిమా వచ్చింది కదా, అమలా పాల్ను ఇంకో హీరోయిన్ ఎవరో ఉంటారు, కసాండ్రా, రెజీనా క్యాసెండ్రా కాదు, ఇంకో క్యాసెండ్రా, తెరీసా అనేది ఉంటుంది అమ్మాయి పేరు, క్యాథరిన్ తెరీసా. సో తను హీరోయిన్గా ఈ సినిమా వచ్చింది. పూరి జగన్నాథ్ డైరెక్టర్. చాలా ఫేమస్ సాంగ్స్ కూడా. సినిమా పెద్దగా ఆడలేదు కానీ ఇద్దరు అమ్మాయిలతో సినిమా అందరికీ ఫేమస్. అలా ఇక్కడ ఇద్దరు అబ్బాయిలతో అనే ఒక కథ నడుపుతున్నారు వీళ్ళు అనే సిచ్యువేషన్, డిస్కషన్ అయితే అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.